సిలువ శక్తి అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించు కాలము నీవు ఎరుగకుండివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచుండ నీయని దినములు వచ్చునని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు 41వ వచనం నేను చదివానా? ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, యేసుక్రీస్తు ప్రభువారు ఏడ్చారు. ఇవాళ మన ధ్యానాంశము సిలువలో మనము నేర్చుకుంటున్నటువంటి పాఠాలు ఇవన్నీ కూడా మనం అనుదినము కూడా నేర్చుకుంటున్నాం. సిలువ మనకి ఏం నేర్పిస్తుంది? సిలువ దగ్గరికి వచ్చాం. సిలువ ధ్యానాలు, సిలువ శక్తి అని పెట్టుకున్నాం పేరు. ఈ సిలువ దగ్గర ఏమేమి నేర్చుకుంటున్నాం మనం? ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం ఈ 6 రోజుల నుంచి? ఒక్కొక్క దినం ఒక్కొక్క అంశం గురించి ప్రభు ఎత్తిపెట్టి మాట్లాడుతున్నప్పుడు నిజంగా మీరు నేను చెప్పిన అంశాన్ని మెడిటేట్ చేసి గనుక ధ్యానం చేసుకుని ఆ రోజుకి అది నేను రిసీవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు వండర్సే చూస్తారు. ఈరోజు ఇక్కడ విన్నాము, విడిచిపెట్టాము, మళ్ళీ వెళ్ళి తోముకున్నాము, తుడుచుకున్నాము, పడుకున్నాము, తిన్నాము, సణుక్కున్నాము, ఆలోచించాము, చింతపడ్డాము, మనోవేదనలో దిగిపోయి అలా నిద్రపోయాము అనుకుంటే ఏమీ జరగవు. బాగా చెప్పానా? అదే సిలువ దగ్గరికి వచ్చి ఈరోజు నేను ఏం చెప్పానో దీన్ని మీరు ఇలా పట్టుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దీన్ని ధ్యానము చేసి ఆ రోజు ఏం చెప్పామో అది మీరు రిసీవ్ చేసుకోవడం. భోజనం చేసేటప్పుడు కూడా సెల్ ఫోన్ చూస్తూనో, టీవీ చూస్తూనో, పక్కోళ్ళతో మాట్లాడుతూనో, లేకపోతే తిట్టుకుంటూనో, సణుక్కుంటూనో తిన్నారనుకోండి, అది వంట పట్టదు అంటారు తెలుసా? ఆహారాన్ని తీసుకునేటప్పుడు దానిని ఆస్వాదిస్తూ, లేదంటే ఏం తింటున్నామో గుర్తెరిగి విచక్షణ లేకుండా పెద్ద పెద్దగా తినేసి పొట్టంతా నింపేసుకోకుండా, అంటే ఏం తింటున్నామో దాన్ని ఆస్వాదిస్తూ, అంటే ఉపయోగకరమైనటువంటి వాటిని దానివైపు దృష్టి ఉంచి. అన్నం తినేటప్పుడు టీవీ చూడొద్దు అంటారు, అందుకే అన్నం తినేటప్పుడు మాట్లాడొద్దు అంటారు, ఫోన్లో మాట్లాడుతూ కూడా తినకూడదు. అలా తిన్నప్పుడు అంటే అది వంట పడుతుంది, అది లోపలికి వెళ్ళేది ఫలిస్తుంది, ఇండైజెషన్ ప్రాబ్లం ఉండదు అనేది సైన్స్. దేవుని వాక్యము అది ఆహారమే కదా. ఇప్పుడే సుశీల మంచి ప్రార్థన చేసింది, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాం. మనం ఆ మాటతో లోపలికి ఎలా తీసుకుంటున్నామో దానితోనే స్పిరిచువల్ హెల్త్ అనేది మన మీద డిపెండ్ అయి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే సిలువ దగ్గర మనం ఏమి నేర్చుకుంటున్నాం ఈరోజు? మన ప్రభువట ఏడ్చారంట ఒక దినాన. దేని గురించి ఏడ్చారంటే యెరూషలేము పట్టణము కొరకు, దానికి జరగబోయే దుర్గతి కొరకు, దానికి జరగబోయే ఉపద్రవము కొరకు, ఆ యెరూషలేము పట్టణాన్ని ఎలా చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిపోతారో, బిడ్డలు ఎలా మట్టి కలిసిపోతారో, మనుషులు ఎలా మట్టిలో కలిసిపోతారో, ఆ పట్టణం ఎలా నాశనం అయిపోతుందో ఆయన తలుచుకొని ఈరోజు ఆ పట్టణము లోబడనొల్లని పట్టణముగా, విననొల్లని పట్టణముగా ఉన్న ఆ విధానాన్ని బట్టి, ఆ పట్టణం యొక్క గర్వపు స్థితిని బట్టి ఆయన కన్నీరు విడిచిన సందర్భం అక్కడ కనిపిస్తుంది. కన్నీరు విడిచి ప్రార్థించడం, కన్నీరు విడవడం. మనము మీలో చాలామంది మన చిన్నప్పుడు కదా కరుణామయుడు వచ్చింది మూవీ, చాలా చిన్నప్పుడు. మరి అంతకు ముందే వచ్చిందో మనం పుట్టాక వచ్చిందో? అంతకు ముందే వచ్చిందంటవా? మొత్తానికి కరుణామయుడు సినిమా చూసేటప్పుడు ఎన్నిసార్లు థియేటర్లోనికి వచ్చినా అసలు జనాలతో అది క్రిక్కిరిసి నిండిపోతూ ఉండేది. దాన్ని తీయడానికి ఎంత కష్టపడ్డారో అది చాలాసార్లు వినే ఉంటాం మనం. చాలా కష్టపడ్డాడు ఆ డైరెక్టర్. ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఎంతో శోధన వచ్చింది అతని జీవితంలో. సమస్తం కోల్పోయాడు, అతను ఆస్తంతా కోల్పోయాడు. అతను కోల్పోయిన తర్వాత పేకాట ఆడి ఆ డబ్బులతో ఆయన సినిమాని తీశానని చెప్పి ఆయన సాక్ష్యం చెప్పాడు ఆయన. సరే, మొత్తానికి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్స్ అన్నీ కూడా అసలు ఇంక ఎప్పుడు ఖాళీ ఉండేవి కదా. ఎన్ని రోజులు ఆడితే ఆ థియేటర్లో అన్ని రోజులు ఫుల్ అయ్యేది. ఆ సినిమా అయిపోయిన తర్వాత థియేటర్లు క్లీన్ చేసుకోవడం ఎంత కష్టం అయ్యేదంట. ఎందుకో తెలుసా మీకు? ఏడుపులు, చీమిడి, ఏడవడం, ముక్కు పెండడం, ఏడవడం, ముక్కు పెండడం. ఆ థియేటర్ అంతా అసలు అలా అయిపోయేదంటండి నిజంగా. ఎందుకని? అన్యులు వచ్చేవాళ్ళు, విగ్రహారాధికులు వచ్చేవాళ్ళు, ప్రభువుని ఎరిగిన వాళ్ళు వచ్చేవారు, ప్రభువుని ఎరగని వాళ్ళు కూడా సినిమా థియేటర్కి వచ్చి
కన్నీరు మున్నీరుగా ఏడుస్తూనే ఉండేవారు. దేని కొరకంటే ప్రభువు సిలువలో పొందినటువంటి శ్రమలను బట్టి. ఎన్ని బాధలు ఆయన పడ్డాడు, ఎన్ని శ్రమలు ఆయన నొందాడు, అసలు ఎంత కష్టము ప్రభువు నా కొరకు భరించాడు అనే కాన్సెప్ట్ చాలా చిన్నగా, అంటే మామూలుగా అది సినిమా అలా చూపించినా సరే ప్రజలు అసలు తట్టుకోలేక వాళ్ళ గుండెలు బ్రద్దలైపోయాయి. అనేక మంది రక్షించబడిన సందర్భాలు కూడా కరుణామయుడు మూవీ తీసుకొచ్చిందంట. అలాంటి సందర్భాలు కూడా జరిగాయి. తర్వాత ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ ఆ మూవీ ఇంగ్లీష్లో వచ్చినప్పుడు ఇక అది చాలా ఎక్కువ ఎక్విప్మెంట్స్తోనూ చాలా ఫోటోగ్రఫీ అదిరిపోయి అలా తీశారు కదా. ఇక అతను లిటరల్గా ప్రభువు పడుతున్న శ్రమని ఇంకా ప్రభువే అక్కడ నిలవబడ్డా అన్నట్లుగా ఆ మూవీ తీసిన డైరెక్టర్ కూడా అసలు ఆ సిలువను మోసుకొని వెళుతున్నప్పుడు పెద్ద గాలి వచ్చేదంట ఆ కొండ మీద వెళుతున్నప్పుడు. అంత బరువు ఉన్నటువంటి సిలువతో ఇతను ఒకసారి పడిపోయాడంట. అతను క్రింద పడిపోయినప్పుడు చాలా గాయాలయ్యి చాలా రోజుల తర్వాత మళ్ళా షూటింగ్ మరలా స్టార్ట్ చేసినప్పుడు అసలు నేను మామూలుగా యాక్టింగ్ చేస్తుంటేనే ఎంత భయంకరమైన కష్టంగా ఉంది, ఇక నిజంగా సిలువ మోసినటువంటి ఆయన పరిస్థితి ఏంటి అని ఆలోచించుకొని అతను అసలు ఎలాగా ఏడ్చాడో అతనికే తెలియదంట. అసలు నటిస్తూ ఉన్నప్పుడే కొరడా దెబ్బలు కొడుతూ ఉన్నప్పుడు అది అంత రియల్గా ఉండాలి అన్నట్లుగా నిజం కొరడాలని అన్నిటినీ పెట్టినప్పుడు అనుకోకుండా జస్ట్ ఇలా పక్కకి తప్పి ఈయన మీద ఆ కొరడా ఒక్క దెబ్బ పడినప్పుడు ప్రాణం పోయినంత పని అయిందంట ఆయనకి. అది తలుచుకున్నప్పుడు అసలు ఆ దేవుడు ఎలాగా ఇన్ని కొరడా దెబ్బల్ని మా కొరకు భరించాడా అని అతడు ఆలోచింపజేసుకుని అతడు క్రైస్తవుడు అయిపోయాడు. అలాంటి దెబ్బలు తిన్నటువంటి ప్రభువు ఏడ్చారా ఎక్కడైనా? మీకు పిలాతు దగ్గర నుంచి అప్పగించినది మొదలు ఆయన మరణించే వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు దెబ్బలను సహించలేక ఏడ్చారని కానీ, అవమానాన్ని భరించలేక ఏడ్చారని కానీ, పిడుగుద్దులు తిన్నప్పుడు ఆటోమేటిక్గా అమ్మో అని ఏడ్చేశారని కానీ, లేకపోతే ఆయన సిలువ వేసేటప్పటికి నేను చచ్చిపోవాలా అని ఏడ్చారు కానీ ఎక్కడా లేదు. గెత్సెమనేలో ఆయన కన్నీరు కార్చినప్పుడు చెమట రక్త బిందువులలాగా అయిందంట. అది అక్కడ ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు ఆయన. దేవుని చిత్తాన్ని కనుగొనడానికి రోదన చేస్తున్నాడు ఆయన. మహారోధనతో ఆయన దేవుని చిత్తాన్ని కనుగొంటున్నాడు ఆ గెత్సెమనే లోపల జరిగినటువంటి ఇన్సిడెంట్. అంతే తప్ప పిలాతు దగ్గర నుంచి సిలువ వరకు ఉన్న ఇన్సిడెంట్ మొత్తంలో మన ప్రభువు ఎక్కడ ఏడ్చాను అని రాయబడలేదు. ఇంకా పైగా ఏడుస్తున్న వాళ్ళని పిలిచి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నారు, నా గురించి వద్దు, మీ గురించి మీ బిడ్డల కొరకు ఏడవండి అని చెప్పాడు ఆయన. ఆయన ఏడ్చారా అంటే ఆయన ఏడలేదు. అక్కడ పట్టణం గురించి ఏడ్చారంట, ఆయన చిత్తం కొరకు ఏడ్చారంట. మనం ఇర్మియా గ్రంథంలో చూస్తాము. ఒకసారి ఇర్మియా గ్రంథం తెరవండి. 13వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. దేవుడు ఏడుస్తున్నటువంటి సందర్భాలు ఒకటి, యెరూషలేము పట్టణము మాట వినట్లేదని, వారు హృదయాలు కఠినమైపోయినాయని, అతి త్వరలో వారందరూ నాశనం అయిపోతున్నారని ఆ పట్టణము కొరకు ఆయన రోధించారు. తరువాత ఇక్కడ గర్వమును బట్టి చాటుగా ఏడుస్తారంట దేవుడు. ఎవరి గర్వాన్ని బట్టి? మన హృదయ కాఠిన్యాన్ని బట్టి, మన హృదయ గర్వాన్ని బట్టి ఏడుస్తాడు తప్ప ఆయన పొందిన శ్రమలను బట్టి ఆయన ఏడవలేదు ఎక్కడా కూడా. ఈరోజు మనం కూడా ప్రతి చిన్నదానికి ఏడుస్తూ ఉంటారు చాలామంది. ప్రతి చిన్నదానికి ఏడవడమే, ప్రతి పెద్దదానికి ఏడవడమే. అసలు ఏడుపే మన జీవితంలాగా కొంతమందికి ఉంటుందండి. ఏడుపు వస్తే మనం ఏమీ చేయలేము. మనము లేడీస్మి కాబట్టి ఆటోమేటిక్గా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది ఉంటుంది. అప్పుడప్పుడు కూడా కొంచెం చిన్నదానికి కూడా ఏడుపు వస్తూ ఉంటుంది. అనారోగ్యంగా ఉన్న వారికి ఆ సమస్య ఎదురవుతూ ఉంటుంది. అయితే మరి అన్యులకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వచ్చినప్పుడు ఏడుస్తారు. క్రైస్తవులం కూడా అలాగే ఉందామా మరి? అంతే కదా. మనము ఇందాక అమ్మాయి ప్రార్థనలో మనము దేని ద్వారా బ్రతుకుతున్నాం? మనము మామూలు ఆహారం ద్వారా కాదు నిజంగా బ్రతికేది. దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మనం బ్రతుకుతున్నాం. మన ఆరోగ్యం సరిగా లేదు, మనకి ఫ్రస్ట్రేషన్ ఉంది, మనకు లోపల ఏదో ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు మనం దేవుడి దగ్గర నుంచి బలాన్ని పొందుకోవడానికి ఖచ్చితంగా అడగాలి. ప్రభువా నాకు బలము దయచేయండి, దేవా నాకు శక్తిని దయచేయండి. శారీరకంగా నేను చాలా బలహీనంగా ఉన్నాను, చాలా అంటే నా మానసికంగా కూడా ఒక బలహీనత వచ్చేస్తుంది నా శరీరంలోనికి. దయచేసి నీవు నాకు బలం ఇవి, ఎందుకంటే నేను హెబ్రీ స్త్రీలాగా బలంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా.
అక్కడ ఎంతో అవమానం, అన్యాయపు తీర్పు ఆయన మీద జరుగుతుంటే, అయ్యో ఎంత నిందలు మోపుతున్నారు, మీకోసం నేను ఎన్ని హీలింగ్స్ చేశాను, మీకోసం నేను నా జీవితాన్నే త్యాగం చేశాను, మీకోసం నేను ఏం చేయలేదు చెప్పండి అనుకుని అక్కడ ఆయన అన్యాయపు తీర్పు జరుగుతున్నప్పుడు, తీర్పు జరిగిపోయిన తర్వాత కూడా ఆయన ఏడవలేదంట. ఆయనకి ఏమాత్రం ఏడుపు రాలేదు. అక్కడ అలాగే ఉన్నారు. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి మౌనంగా ఉన్నారు. ఆ అవమానాన్ని సహించారు. తర్వాత గుద్దుతున్నారు ఆయన్ని, పిడిగుద్దులు గుద్దుతున్నారు, ముఖం మీద గుద్దుతున్నారు, చెంపలు పెరికేస్తున్నారు. ఆయన ఆ ముఖం మీద ఉమ్మి వేశారంట. అది ఎంత అవమానం అండి. ఇంట్లో అమ్మ ఒక్క మాట అంటే ఏడుపు కొండలు కొండలు కొండలు, భర్త ఒక్క మాట అంటే బిందులు బిందులు ఏడుపులు కదండి. ఇవన్నీ ఎవరనక్కర్లేదు. పక్కావిడేదో మీ అమ్మాయిని అందంట, ఇంకంతే. ఆ రోజంతా కళ్ళు ఉబ్బిపోయి మొహం ఉబ్బిపోయి ఏడ్చేసి, ఆయన వచ్చే వరకు ఏడ్చి ఆయన్ని కూడా ఏడిపించేసి, మీ అందరూ కలిసి ఏడ్చేసి, ఇదంతా కూడా క్రైస్తవులుగా మనం చేయకూడదు. ఈరోజు సిలువ దగ్గర నేర్చుకుంటున్న పాఠం ఇది. మనం చాలా చురుకైన వాళ్ళము, చాలా బలమైన వాళ్ళము, మనము దేవుని సంబంధికులము, ఆయన సైనికులము, మనము ఆయన ధ్వజములము. మనము మన యొక్క కెపాసిటీ లోకంలో ఉన్న కెపాసిటీ కంటే వేరేగా ఉండాలి. వాళ్ళ కెపాసిటీ సేమే, నువ్వు సేమే, అన్యురాలైన నీ అక్క కూడా సేమ్ అయితే ఇంకెందుకు నువ్వు? దేవుని దగ్గర ఏం నేర్చుకున్నాం మనం? అలా ఏడ్చుకుంటూ కూర్చుంటే మన సమస్యలు తీరిపోతాయా? తీరవు. మీరు చింతపడి కూర్చొని ఎంతో చింతించి మొహం మార్చుకొని మూలను కూర్చొని అన్నం మానేసి చింతించుట ద్వారా మీ ఎత్తు ఏమైనా చిన్న మోరెడు అంటే జానడు లేదంటే ఇంచు లేదంటే అంగుళం ఏమన్నా పెరుగుతుందా అని అడిగారు. ఏసయ్య అడిగారు, నేను కదా అడగట్లేదు. ఆయన మోరడు ఏమైనా పెంచుకోగలవా నీవు అని అడిగారు. ఆయన ఏమీ జరగలేనప్పుడు ఎందుకు చింతిస్తున్నావు? మరి నువ్వు దేని కొరకు చింతిస్తున్నావు? నువ్వు మన జీవితంలో ఏది ఆయన చిత్తము లేకుండా జరగలేదు అనే తలంపు కానీ నీకుంటే నువ్వు ఓర్చేసుకోగలవు. మన జీవితంలో జరుగుతున్న ప్రతి ఇన్సిడెంట్లో కూడా దేవుని యొక్క చిత్తం ఉంది ఖచ్చితంగా. యోసేపు జీవితంలో ప్రతి ఇన్సిడెంట్ జరుగుతుంది. త్రోసివేయబడుట, అమ్మివేయబడుట, చెరలోనికి వెళ్ళుట, నెగ్లెక్ట్ చేయబడుట, నిర్లక్ష్యపరచబడుట, ఈ అన్ని స్టేజెస్లో కూడా యోసేపుకి ఆయన దేవుని చిత్తం లేకుండా ఏమీ జరగట్లేదు. ఇదంతా సమకూడి నా మేలు కొరకే జరుగుతుంది అనేటువంటి ఉద్దేశ్యంతో అతని కథను మనం చూస్తున్నాం కదా. ఆయనని ఎదురుగా పెట్టుకుని మీరు చూస్తున్నారు కదా. చూసినప్పుడు ఆయన వేరు, నువ్వు వేరు కాదు, ఇద్దరం ఒకటే. మనం ఆయనకి మీరు సినిమాలాగా చూస్తున్నారు. ఈ స్టేజ్ తర్వాత ఏమవుతుంది, కొంచెం సేపే. యోసేపు సినిమా చూడండి మీరు, కొంచెం సేపే. తర్వాత పోతిఫర్ ఇంటికి వచ్చాడు కొన్ని రోజులే. ఆ తర్వాత కొన్ని రోజులే. జైల్లో కూడా చాలా ఫెసిలిటీ ఇస్తాడు దేవుడు. అక్కడ శ్రమలో ఉంటూనే శ్రమలో నుంచి తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు. శ్రమగా నీకు నాకు అనిపించదు. అన్యులకైతే శ్రమగా అనిపిస్తుంది. దేవుణ్ణి ఎరగని వారికైతే శ్రమగా అనిపిస్తుంది. దేవుణ్ణి ఎరిగిన మనకి శ్రమగా అనిపించదని వాక్యం చెప్తుంది, భక్తులు చెప్తున్నారండి. యోసేపు అలాగే జయించాడు. అది మనకు అది అంత కథలాగా కనబడిపోతుంది కాబట్టి అబ్బాయి ఎంత బాగుందో నవ్వుకుంటూ వినేస్తున్నాం. అక్కడేం దారాలు కారుస్తున్నాం ఏంటి జైల్లో పెట్టాడనగానే. మనం కూడా మన జీవితంలో జరుగుతున్న ప్రతి స్టేజ్ని కూడా దేవుని చిత్తము లేకుండా ఈ పరిస్థితి నా జీవితంలోనికి అలౌ చేయబడలేదు అని నేనైతే నమ్మాను. మీరు కూడా నమ్మాలి. ఈ పరిస్థితి, ఈ ఆలస్యము, ఈ లేమి, ఈ అప్పు, ఈ అవమానము, ఈ బిడ్డలు చెడిపోవుట, ఈ బిడ్డల మాట వినకపోవట, ఈ భర్త ఇంకా కఠినుడైపోవుట, మా పెళ్ళిళ్ళు ఇంకా ఆలస్యం అవడం, నాకు బిడ్డల పుట్టకపోవడం, ఇదంతా కూడా నా దేవునికి తెలిసే జరుగుతుంది. నా దేవుడికి తెలియకుండా ఏం లేదు నా జీవితంలో. అసలు రహస్యం ఏమీ లేదు. ఆయనకు తెలుసు. ఇదంతా ఆయనకు తెలుసు. రెబెకాకి 20 సంవత్సరాలు పిల్లలు పుట్టకపోవడం ఆయనకు తెలుసు. షారాకు పుట్టలేదని మనకు తెలుసు, రెబెకాకు కూడా పుట్టలేదు. అది ఆయనకు తెలుసు. అప్పుడు ఆమె వేడుకున్నప్పుడు, ఇస్సాకు వేడుకున్నప్పుడు ఆమె గర్భాన్ని దేవుడు అక్కడ తెరిచాడంట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన సిట్యుయేషన్లో అంటే కన్నీళ్ళు వస్తే కాసేపు ఏడవద్దని నేను చెప్పట్లేదు. కన్నీటి ప్రార్థనకి చాలా విలువ ఉంది. ఆ కన్నీరు మనుష్యుల దగ్గర కార్చొద్దు నేను చెప్పేది. నీ కన్నీరు వ్యర్థం చేసుకోవద్దు నేను చెప్పేది. నీ కన్నీరు అంటే ఇంక అస్తమాను దేవుడి దగ్గర ఇలా మోకరించింది మొదలు అయ్యో అని బోరుని ఎవరో చచ్చిపోయినట్లు ఏడవద్దు. నీవు కన్నీటి ప్రార్థన చేసి తర్వాత నిన్ను నువ్వు బలపరుచుకొని ధైర్యపరుచుకొని మరలా కొండ నీవు అక్కడి నుంచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నానని చెప్తామా, లేకపోతే కొండ వెళ్ళిపోతావా? లేదు, నిజం చెప్పండి. నాకు కొండతో నీవు
కొండతో నువ్వు మాట్లాడు అని దేవుడు చెప్పారు. ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్లోంచే నేను మీతో మాట్లాడుతున్నానే. ఇది చేశాను నేను, ఇది చేశాను నేను, అది చేశాను నేను, 3 చేసి ఇది ఇలా కాదని చెప్పి మళ్ళీ లేదు. నా పని దేవుని పని చేయడం, స్తుతించడం, వాక్యం సిద్ధపరచుకోవడం, మిమ్మల్ని ధైర్యపరచడం, ఆ కొండతో మాట్లాడడం, దాన్ని గద్దించడం, అది నన్ను చూస్తే పారిపోతుంటుంది అక్కడ నుంచి. అలాగ మనల్ని ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన సైన్యము వలె ఆ స్త్రీలందరూ సైన్యంలాగా దెబోరాల్లాగా తయారైపోవాలంట. సిలువ దగ్గర నుంచి నేర్చుకుంటున్నటువంటి పాఠం. ప్రభువు ఏడవలేదు. ఆయన శరీర శ్రమ కలిగినప్పుడు ఏడవలేదు, మానసిక శోధన వచ్చినప్పుడు ఏడవలేదు, అవమానం వచ్చినప్పుడు ఏడవలేదు, నిందలు వచ్చినప్పుడు కూడా ఏడవలేదు. ఇవన్నీ సమకూడి జరగవలసి ఉన్నది. ఈ యొక్క దుఃఖానికి ప్రతిగా నాకు పూదండని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఈ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను నాకు దేవుడు ఇస్తాడు. అంతే కదా, ప్రభువు పడిన అవమానానికి ప్రతిగా ఆయన నామము పేరట లోకములో ఉన్న ప్రతి మోకాలు వంగాల్సిందే. ఆ నజరేయుడైన యేసు నామము ఉచ్చరించకుండా ఎవ్వడికి ప్రార్థన చేయడానికి రైట్ లేకుండా ఉండాల్సిందే. ఇవన్నీ జరగాలంటే ఆనాడు అవమానము గుండా ఆయన నడవాల్సి ఉంది కనుక ఆయన అక్కడ ఏడవలేదు. ఆయన దేనికి ఏడ్చారు అంటే కేవలము నీ గర్వాన్ని బట్టి ఏడ్చారు. ఈరోజు మన జీవితంలో వచ్చినటువంటి ప్రతి విధమైన సిట్యుయేషన్స్కి ఏదో ఒక మూలన ఈ గర్వం చాలా కారణమై ఉన్నది. ఆ సిట్యుయేషనే కానీ రాకపోతే నీ జీవితంలో ఏమవుతుంది, అక్కడ ఆ గర్వం అనేది అణగదు. ఇలా లేకపోతే మనకి గర్వము అణగదు. ఒప్పుకుంటే ఒప్పుకోండి, ఒప్పుకోకపోతే ఇంకా మీ గర్వం అది. ఇలా కానీ లేకపోతే మనము మన జీవితంలో వచ్చిన ఆ యొక్క నాకు కలిగిన సంపదను బట్టి, నాకు కలిగిన ఇంటిని బట్టి, నాకు కలిగిన ఉద్యోగాన్ని బట్టి, నాకు కలిగిన చదువుని బట్టి నేను ఎంతో గర్వపడాల్సిందే. గర్విష్ఠులు దేవుని రాజ్యానికి చేరరు. నాశనానికి ముందు ఏం జరుగుతుందంట? నాశనానికి ముందు గర్వము నడుస్తుందంట. నువ్వు నాశనం అయిపోకూడదని శ్రమ నడుస్తుంది అంతే. ఇందులో మనకి మేలు కలుగుతుంది. దేవుడే నీ గర్వాన్ని బట్టి ఏడ్చినటువంటి సందర్భం. కాబట్టి ఈరోజు సిలువ దగ్గర నీవు నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, ఈరోజు ఆ గర్వము నా దగ్గర నుంచి తీసివేయి నాయన. నేను ప్రతి విషయంలో కూడా మనం చాలా గర్విస్తూ ఉంటాం. చాలామందికి అసలు ఏం లేకపోయినా కూడా చాలా గర్వంగా ఉంటారు వాళ్ళు. మనం అనుకుంటాం అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అంత గర్వం అండి అనుకుంటూ ఉంటాం. కానీ కొంతమందికి అసలు ఏం ఉండదండి. అసలు ఏం ఉండదు. అసలు మీరు తరిచి చూస్తే బ్యాంకు బ్యాలెన్స్ ఒక 10,000 కూడా ఉండదు, లేదంటే సొంత గృహం కూడా ఉండదు, లేదంటే ఇంట్లో అన్ని లోట్లు లోపాలు అన్నీ, లేదంటే ఆరోగ్యం ఉండదు, లేదంటే పిల్లలు ఉండరు, లేదంటే పిల్లలు మాట వినరు. అయినా సరే వాళ్ళని మనం కదిపినప్పుడు చాలా గర్వంగా మాట్లాడతారు వాళ్ళు. గర్విష్ఠులుగా అదేంటి దేన్ని చూసుకుని ఇవిడికి ఇంత గర్వం అనిపిస్తుంది ఒక్కొక్కసారి అండి. ఒక్కొక్కసారి అలా దేన్ని చూసుకుని వాళ్ళతో మాట్లాడాలంటేనే భయం, వాళ్ళు చాలా గర్విస్తారని మనకు భయం వేస్తుంది. గర్వము ఎంత భయంకరమైనటువంటి నాశనానికి తీసుకొస్తుందో దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం నుంచి చూస్తే, నెబుకద్నెజరు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆయన మామూలు రాజు కాదు, ప్రపంచం అంతటిని కూడా పోషించగల కెపాసిటీ కలిగినటువంటి రాజు. ప్రపంచం అంతటికీ కూడా పోషణ ఆ కంట్రీ నుంచి అతను ఇవ్వగలడంట. అంతటి బలవంతుడైనటువంటి రాజు. ఆయనకు ఒకరోజు పడుకుంటే మంచం మీద ఆయనకు ఒక కళ ఇచ్చారు దేవుడు. ఆ కళలో ఏముందంటే ఆయన చాలా పెద్ద మహావృక్షాన్ని చూస్తున్నాడు. అది ఇంత అంత అంటే సైజ్ అని చెప్పలేము, ఆకాశాన్ని అంతునంతగా దాని కొమ్మలు విస్తరించాయంట. దాని మీద అనేకమైన పక్షులు గూళ్ళు కట్టుకున్నాయంట. దాని ఆకులంట చాలా సొగసుగా ఉన్నాయంట, రాయబడి ఉంటుంది అక్కడ. చాలా సొగసుగా ఆకులు ఉన్నాయి. దాని ఫలాలు అనేక మంది మనుషులకి ఆహారం అంట, భూజనులందరికీ ఆహారం అంట. దాని యొక్క చెట్టు నీడలు అనేకమైన పశువులు తీర్చబడడానికి అవసరమైన స్థలం ఉందంట. ఇంకా దాన్ని వర్ణన ఇంకా మనం వివరించలేము. అంతటి మహావృక్షం చూస్తుండగానే పరలోకము నుంచి ఒక పరిశుద్ధుడు దిగి వచ్చి ఈ చెట్టుని నరికివేయుడి అనేటువంటి శబ్దాన్ని ఆ కలలో ఈయన విన్నాడంట. వెంటనే ఆయనకి భయమేసి ఆ తర్వాత దానియేలు గారిని పిలిపించి ఆ కళ అర్థమేంటి నాయన అని అడిగినప్పుడు, అప్పుడు దానియేలు చెప్తున్నాడు, నాయన 1 గంట సేపు దానియేలు మౌనంగా ఉండిపోయాడంట. 1 అవర్ ఏం మాట్లాడకుండా అలా ఉన్నాడు. ఈయన పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు, ఈయనకి ఏదో రివీల్ అవుతున్నట్లుందని వాళ్ళందరూ ఆగారు అక్కడ. 1 అవర్ తర్వాత ఆయన చెప్తున్నాడు, నాయన ఇది నీకు కాకుండా నీ పగవాడికి వచ్చి ఉంటే బాగుండు, ఈ దర్శన మర్మము బాగోలేదు అస్సలు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆ మహావృక్షము నీవే. ఈ భూమి మీద ఉన్నటువంటి జనులందరినీ పోషించగల కెపాసిటీ కలిగినటువంటి రాజువి నీవే.
నీవు ఎంత విస్తరించావంటే ఇంత అంతా కదా ఆకాశం అంతనంటుగా నీ లెవెల్ పెరిగింది నాయన. నీ లెవెల్ అది. నిజంగానే అంత లెవెల్ ఉంది ఆయనకి. నిజంగానే అంత గొప్ప రాజు అండి ఆయన. ఆయన గర్వించాడంటే ఒక అర్థం ఉంది. ఆయన్ని కూడా స్పేర్ చేయలేదు దేవుడు. నీవెందుకు గర్విస్తున్నావు ఈరోజు? సిలువ దగ్గర ఈరోజు గర్వం అంతా నేల కరిచిపోవాలి. ఈరోజు ఏ ఏరియాలో గర్వం ఉందో, గర్వం ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా మీకు? గర్వం యొక్క లక్షణం ఏంటో తెలుసా మీకు? అంటే ఏడుస్తారు వాళ్ళు. మీరు తెలుసుకోవాలి. గర్వం ఉన్న వాళ్ళ యొక్క లక్షణం ఏంటంటే ఎవరు ఏం అనకూడదు వాళ్ళని, అసలు ఎవరు ఏం కదపకూడదు వాళ్ళని, అసలు ఏం చిన్న లోటు రాకూడదు వాళ్ళకి, ఇంత ఇబ్బంది కూడా కలగకూడదు వాళ్ళకి. ఎవరైనా ఏమైనా అన్నారంటే చెప్పడానికి నీతి కబుర్లు బాగానే చెప్తారు, వాళ్ళ వరకు వచ్చేటప్పటికి ఇంకంతే. ఇది గర్వం యొక్క లక్షణం. నిజం. చాలామంది మీరేమనుకుంటారో తెలుసా? నేను చాలా సెన్సిటివ్ అందుకే ఏడుస్తున్నాను. నువ్వు సెన్సిటివ్ కాదు, నువ్వు గర్విష్టివి. పోన్లే మా మమ్మీయే కదా నన్ను అన్నదే, పోన్లే మా అక్కే కదా అలా అన్నది నన్ను, పోన్లే నా విశ్వాసులే కదా నన్ను అలా తిట్టుకుంటున్నారు వాళ్ళకి జ్ఞానం లేక, పోన్లే ఆ శాంతి గారు ఏదో అనుకున్నారు నన్ను, నో ప్రాబ్లం, ఆవిడకి రెగ్యులర్ రారు కాబట్టి ఆవిడకంతా నాలెడ్జ్ లేక. ఈ ప్రమీల గారైనా ఇలా అన్నారు, నో ప్రాబ్లం, పర్వాలేదులే, ఆవిడకి తెలియదు, తర్వాత తెలుస్తుంది సేవకుల యొక్క అంటే విలువ, అప్పుడు ఆవిడ నన్ను అర్థం చేసుకుంటారు అని నేను తీసుకుంటాను ఖచ్చితంగా. నేనేం ఏడవను కూర్చొని. మీరు చూడలేదా? మీరు చూడలేదా? బిడ్డను అన్నప్పుడు కూడా నేను ఏడవలేదు. కబుర్లు చెప్తారు అందరూ, కానీ మన సొంత పిల్లల్ని ఇలా వేలు పెట్టి ఎవరైనా చూపించినప్పుడు తల్లులుగా మీకు ఆ బాధ మీకు ఖచ్చితంగా తెలుసు. అసలు ఏం అనక్కర్లేదు, మీ పిల్లల్ని అనకుండా కూడా ఏడుపు వచ్చేస్తుంది మీకు. నిజంగా చెప్తున్నా. గర్విష్ఠులు అలా ఏడుస్తారు. గర్వం లేకపోతే మనం ఏం చేస్తాం? అర్థం చేసుకుంటాం అటువంటి వాళ్ళు. ఇప్పుడు నేను అంటాను, అవును మరి ఎవరైనా సరే అలాగే అనుకుంటారు. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు కనిపించకపోతే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు అలాంటి వాళ్ళు అనుకుంటారు కాబట్టి లోకానుసారంగా ఇలాగే ఆలోచిస్తారు అని నేను అర్థం చేసుకుంటాను ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ ఈయన ఒక గర్వించాడంటే ఒక అర్థం ఉందని నాకు అనిపించింది. అంత రాజుగారి గర్వం ఉండదేంటి మరి? అంత విస్తరించిన రాజు, ఆయన సొగసుగా ఆకులు ఉన్నాయంటే ఆయన నగరు, అక్కడున్న బిల్డింగ్స్, అక్కడున్న కట్టడాలు, ఆ యొక్క నగరం యొక్క అసలు ఇక మనం చెప్పలేం, వర్ణించలేం. అలాంటి నెబుకద్నెజర్ యొక్క సంస్థానము, నెబుకద్నెజర్ యొక్క నగరి అలా ఉందండి. ఇదంతా నేనే కదా కట్టించాను అని పాపం ఆయనకు అనిపించింది. గర్వించిన వెంటనే దోతొచ్చి తీర్పు చెప్పేసి వెళ్ళిపోయిన వెంటనే అప్పుడు చెప్తున్నాడు దానియేలు, ఏమని చెప్తున్నాడు అంటే, రాజా ఏం జరుగుతుందంటే నువ్వు 7 కాలాల పాటు పశు మనస్సు తమరికి వచ్చేస్తుంది. మీరు పశువులతో పాటు గడ్డి కరుస్తారు. 7 కాలాల తరువాత మీరు పశువులాగే అయిపోతారు. ఆ ఆకాశపు మంచు మీ మీద పడినప్పుడు 7 కాలాల తర్వాత ఆ పనిష్మెంట్ కంప్లీట్ అయిపోయినప్పుడు తర్వాత మరలా మీ రాజ్యాన్ని మీ చేతికి దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్పగానే తర్వాత వెంటనే జరగలేదు. సంవత్సరం తరువాత 12 నెలల కాలము తరువాత ఇంకా ఆయన హృదయంలో తగ్గింపు, మారు మనస్సు, దాని గూర్చినటువంటి ప్రార్థన, లేదంటే ఇంకా ఏమైనా చేయించుంటే బాగుండు, లేదంటే తగ్గించుంటే బాగుండు, లేదంటే దేవుడికి ప్రార్థనలు యాచనలు చేయించుంటే బాగుండు, లేదంటే ధర్మశాస్త్రం దానియేలు దగ్గర నుంచి తెప్పించుకుని చదివి ఉంటే బాగుండేమో, నాకు తెలీదు. ఆ తరువాత ఆయన హృదయం నిజంగా గర్వించిన ఆ హృదయం మీదకి ఏమైంది? దేవుని యొక్క తీర్పు రాగా అతను ఏమైపోయాడంట? గడ్డి తినడం మొదలుపెట్టాడంట. అప్పుడు మనం చాలా సందర్భాలలో బైబిల్లో ఉన్నటువంటి విషయాల్ని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఎక్కడైనా ఉందేంటి గడ్డి తింటారేంటి, అలా ఏమైనా ఏదైనా జబ్బు వస్తే రావచ్చు కానీ అనుకుంటారు. గర్వం ఎక్కువైపోయినప్పుడు గర్వాన్ని అణచడానికి కొన్ని రకాల అనారోగ్యాలు పంపిస్తూ ఉంటారు. దేవుడి దగ్గర నుంచి కూడా వస్తాయి. గర్వం అడిగినప్పుడు వెంటనే అనారోగ్యాలు కూడా పోతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో దర్శనాల్లో చూస్తూ ఉంటాం మేము. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ రాజుగారికి వచ్చినటువంటి జబ్బు ఈ రోజుల్లో కూడా జబ్బు ఉంది తెలుసా మీకు? ఆ జబ్బు పేరు చెప్తాను చూడండి. అది బోన్థ్రోపీ అంటారు దాన్ని, బోయన్థ్రోపీ అంటారు దాన్ని. BOAN థ్రోఫీ అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి జబ్బు. మీరు ఎక్కడైనా నెట్లో సెర్చ్ చేయండి, BOAN THROPY బోయన్థ్రోపీ అంటారు దాన్ని. ఎలా అయినా స్పెల్ చేయొచ్చు, BOAN అని వచ్చింది కదా, ఎలాగైనా స్పెల్ చేయొచ్చు. అదేంటంటే ఒక మెంటల్ డిజార్డర్. అది తెలుగులో మానసిక రోగము. తెలుగులో బాగోలేదని ఇంగ్లీష్లో చెప్పాను. వాళ్ళకి ఆ రోగం అంటే బాగోదు కదా, వాళ్ళకే ఒంట్లో బాగోలేదంటే అందంగా ఉంటుంది. వాళ్ళకి ఏమొచ్చిందంట? మానసిక రోగం వచ్చిందంట. ఈ రోగులు ఎలా బిహేవ్ చేస్తారంటే, ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చున్నాం కదా, మన దగ్గర కూర్చోబుద్ది ఏది ఈ రోగులకి? ఆవు గేదె అక్కడ ఉంటుంది కదా పార్క్ పక్కన, అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది వాళ్ళకి. ఆవు పక్కన కూర్చొని గేదె పక్కన కూర్చొని దాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు అన్నమాట వీళ్ళు. నిజం,
వాళ్ళు గడ్డి తింటారు కదా, ఆవు గేదె గడ్డి తింటుంది కదా, వీడు కూడా ఆవులాగే నడుస్తూ ఉంటాడు. ఈ 2 చేతుల్ని నేల మీద పెట్టి 2 కాళ్ళని కూడా నేల మీద పెట్టి నడుస్తూ ఆ గడ్డి తింటూ ఉంటారు వీళ్ళు. మీరు నెట్లో సెర్చ్ చేస్తే ఆ మనుషులు వచ్చింది చూసారా, అందరూ ఆ మనుషులు కూడా నిజంగా ఈ రోజుకి ఉంది అది. దాన్ని మెంటల్ డిజార్డర్ అంటారు. మానసిక రోగుల కింద వాళ్ళని ట్రీట్ చేసి మెడిసిన్ ఇస్తారు. కొంతమంది రెక్టిఫై అవుతారు. ఇప్పుడు వచ్చేసినట్లు ఉంది మెడిసిన్, అది ఇప్పుడు వచ్చేసింది. అంటే బైబిల్లో చెప్పినటువంటి ప్రతి మాట కూడా అది అంటే ఏదో గడ్డి తిన్నాడంట, 7 సంవత్సరాలు ఎక్కడికో అడవుల్లోకి వెళ్ళిపోయాడంట, ఇది ఒక కథ, రాజుగారి 7 చేపల కథ కాదు ఇది. నిజముగా డేట్స్తో సహా, ఇయర్స్తో సహా ఆ రాజు ఎప్పుడు పరిపాలన చేశాడు, ఆయన శిలాఫలకాలు ఎక్కడున్నాయి, ఆయన ఏ ఇయర్లో ఆయన రూల్ చేశాడు, ఏం పట్టణాలు కట్టించాడు, ఈ రోజుకి కూడా క్రిస్టల్ క్లియర్. ఆ రాజు 7 సంవత్సరాల పాటు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏం జరిగింది, ఆయనకి ఏ అనారోగ్యం వచ్చింది, ఇవన్నీ కూడా శాసనాలు, శిలాఫలకాలు, ఆధారాలు ఉన్నాయి. ఈరోజు నీవు నేను ఏ పరిస్థితుల్లో ఉన్నాం, ఆయనకంటే గొప్పవాళ్ళమా గర్వించడానికి? ఇది మన తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది అయి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చాలా గర్విష్ఠులైన తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళని బట్టి మనం నేర్చుకుంటాం. అమ్మ ఎలా ప్రవర్తిస్తుందో పిల్లలు అలాగే ముక్కు మీద కోపంతో రేగిపోతారు వాళ్ళు. నీకు 5% ఉంటే వాళ్ళకి 15% ఉంటుంది, 3 times డబల్ ఉంటుంది. నువ్వు గర్విష్ఠువైతే ఇది వరకు కూడా దినాలలో ఏం చూసేవారంటే, నాకు తెలియక మొన్నే ఈ న్యూస్ విన్నాను, అమ్మను చూసి కాదు పెండిండ్లు చేసేవారు, మమ్మీని చూస్తారనమాట. తల్లి ఎట్టిదైతే బిడ్డ అట్టిది అవుతుంది. తల్లి 24 గంటలు ఊరి మీద తిరిగే తల్ల వాళ్ళ పిల్లొద్దులే, ఎంత అందంగా ఉన్నా సరే మాకు వద్దు అంటారు. ఇది వరకు దినాలే, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏం అక్కర్లేదు. ఇది ఇంకా ముందు దినాలలో అమ్మమ్మను చూసేవారట. అమ్మమ్మను చూసి, అమ్మని కూడా కాదు, ఈ అమ్మ కూడా వద్దు, అమ్మమ్మ యొక్క ఆవిడ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఆవిడ ఎలా జాగ్రత్తగా పిల్లల్ని సాకింది, ఎలాగా వాళ్ళని సెటిల్ చేసింది, ఎలాగా తల్లి ఎంత కష్టం, నష్టం, బాధలు, ఇరుకులు, ఇబ్బందుల్లో తాళుకొని బిడ్డల్ని అదంతా కూడా చేసిందో అమ్మమ్మను చూసి ఆ ఇంట్లో నుంచి బిడ్డను తెచ్చుకోవచ్చు అనుకుంటారంట. కాబట్టి ఈరోజు ఒకవేళ హెరిడిటరీ ద్వారా కానీ, లేదంటే అమ్మను చూసి కానీ, లేదంటే ఏం చూడకపోయినా, ఇందాక చెప్పైనా ఏం లేకపోయినా గర్వమే, ఉన్న చిన్నదాన్ని బట్టి గర్వమే. ఒక చిన్న బండి ఉంటే పల్లెటూరులో చాలా గర్వపడిపోతూ ఉంటారు. ఈరోజు కాదు, ఇదివరకు రోజుల్లో ఒక బండిని చూసుకుని గర్వమా, ఒక చిన్న ఉద్యోగాన్ని చూసుకుని గర్వమా, నీ యొక్క డిగ్రీని చూసుకుని, నీ చదువుని చూసుకుని గర్వమా, కొంతమందికి వాళ్ళ అందాన్ని చూసుకుని గర్వమా. ఎంతసేపు అది, ఇంతసేపు కనబడి ఇంతలో మాయమైపోయేటువంటి గడ్డి లాంటి వాళ్ళం మనం. ఎండ గట్టిగా తగిలితే ఆ గడ్డి ఇలా వాడిపోయి అసలు నీకు సాయంకాలానికి నీ ఒరిజినల్ రూపం వచ్చేస్తుంది, సరిపోద్ది అంతే. దేన్ని బట్టి మనం గర్వించడానికి, స్త్రీలముగా ఎస్పెషల్లీ దేన్ని బట్టి గర్వించడం. ఒకవేళ గర్విష్ఠుడైన భర్త ఉంటే ఆ భర్తను కూడా ఆ గర్వం నుంచి ఖచ్చితంగా దించాలి కిందకి. అబ్బో మా ఆయన ఎంత రోషమో, మా ఆయన మీసం ఎంత గొప్పదో కాదు, అస్సలు కాదు. వాళ్ళను కూడా, ఎందుకంటే ఇంటి యజమానుడు అంత గర్విష్ఠగా ఉంటే నాశనం అయిపోతుంది ఇల్లంతా. ఆ యొక్క నాశనానికి ముందు గర్వము నడుస్తుంది, పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది అంట. ఎంత క్లియర్గా చెప్పారు. ఈరోజు ప్రభువు ఏడ్చిన సంఘటన కేవలం నా గర్వాన్ని బట్టి ఆయన ఏడ్చారే తప్ప, ఆయన శ్రమలని బట్టి మన ప్రభువు ఏడవలేదని జ్ఞాపకం చేసుకుని ఆ సిలువ చెంత ఈరోజు నా గర్వాన్ని ఇక్కడే సమాధి చేస్తున్నానయ్యా. నేను నా తయారుని బట్టి చూడండి, చాలామంది ఎందుకు వస్తువులు తీసేయాలి, ఎందుకు అంటే తగిన వస్త్రాలే ధరించాలి కానీ వెలగల వస్త్రాల చేత అయినను బంగారం చేత అయినను ఇలా అలంకరించుకోకండి అని పేతురు ఎందుకు రాశాడంటే, వాటితో పాటు మనకి గర్వం వచ్చేస్తుందని. వెలగల ఒక 20,000 చీర నువ్వు కట్టుకుని అక్కడ వచ్చి కూర్చుంటే, నీ దగ్గర అసలు నలిగిపోయిన చీర కట్టుకుని, ఒక తెల్ల చీర కట్టుకొని, మాసిపోయిన చీర కట్టుకుని వచ్చినప్పుడు పక్కన కూర్చుంటే నువ్వు లేచి వెళ్ళిపోతావు అక్కడికి. అందుకనే అలా వద్దు, మందిరంలో ఇలా అలాంటి ప్రవర్తన వద్దు. కానీ మీరు మందిరంలోనికి వచ్చేటప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉండాలా, చాలా జాగ్రత్తగా ఉండాలా. మిగుల వెలగల వస్త్రాలు నీకు ఉన్నాయని డాబు ప్రదర్శించడానికి వద్దు, మిగుల వెలగల నగలు ఎక్కడికో పెళ్ళికి తయారైనట్లు మందిరానికి వద్దు అని చెప్పడానికి పేతురు గారు చాలా చక్కగా, భక్తి పరులైన స్త్రీలకు తగినట్టుగా మీ అలంకరణ, మీ నడక, మీ బిహేవియర్ ఉంటే నాకు దేవునికి చాలా ఇష్టం అంతే. దాంతో ఏమొస్తుంది, దేవుడు మనల్ని ఇష్టపడతాడు, ఆయన మెచ్చుకుంటాడు, ఆయన బళ అంటాడు, ఆయన నిన్ను బట్టి మాదిరికరంగా అనేకులు నేర్చుకుంటారు. ఒకసారి దానియేలు గ్రంథము 4వ అధ్యాయము, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము. ఇంకా లాస్ట్లో ఇప్పుడు ఏమైంది, గడ్డి తింటున్నాడు కదా నెబుకద్నెజర్, అక్కడ గడ్డి తింటున్నాడు పశువులాగా, ఆవులతో గేదెలతో. ఇక్కడ ఆవులు గేదెలు లేవు కాబట్టి ఊరిలోకి వెళ్ళిపోయాడంట. ఊరిలోనికి వెళ్ళిపోయి నడుస్తున్నాడు అలాగా ఆవులాగా. అప్పుడు ఏం చేశారంట, ప్రజలందరూ తరిమేశారంట రాజునండి.
నువ్వు అనుకుంటాం మనం ఈరోజు తరిమేయబడిన స్థితి కూడా వస్తుంది ఎవరికైనా సరే. ఒకనొక దినాన్ని మెంటల్గా ప్రవర్తిస్తుంటే మెంటల్ వాళ్ళని ఏం చేస్తారు, వృద్ధులైపోయి తల్లిదండ్రులు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే కూడా దూరంగా పెడతారు. ఇవన్నీ కూడా తెలిసిన విషయాలే మనకి. అలా మెంటల్ అయిపోయాడంట. అయిపోయి మనుషుల మధ్యలో ఇలా ఆవులాగా తిరుగుతుంటే ప్రజలందరూ ఏం చేశారంట, తరిమేశారంట. తరిమేస్తే అడవులలోనికి వెళ్ళిపోయాడంట. 7 కాలాల పాటు శ్రమ అనుభవించి మరలా తిరిగి వచ్చిన తర్వాత ఆయన స్టేట్మెంట్ 4:37 అండి, 4:37 చూడండి. నేను 36 నుంచి చదువుతున్నానే. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందితిని. ఇలాగు నెబుకద్నెజరనే నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని, నేనేమన్నా తప్పు మాట్లాడానా అండి ఇప్పటి వరకు ఉందా అక్కడ? గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరుచుచున్నాను. హల్లెలూయా. ఎంత బాగుందో చూడండి, ఎంత మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక అన్యుడైనటువంటి నెబుకద్నెజరు రాజు. గర్వముతో నటించే వాళ్ళని శక్తిమంతుడంట. అందుకనే నేను ఆయనని స్తుతిస్తున్నాను అని ఎంత చక్కగా చెప్పాడు ఆయన. మరి ఈరోజు ఏ ఏరియాలో మనకి గర్వం ఉందో, గర్వం అంటే ఏంటో తెలియదు కాబట్టి చిన్నది చెప్పాను మీకు. గర్వం అంటే ఎలా ఉంటుందో చెప్పాను. ఎందుకు ఏడ్చేస్తారో, ఎందుకు మాట్లాడడం మానేస్తారో పక్క వాళ్ళతో, మిమ్మల్ని తిట్టేవారితో ఎందుకు వైరం పెట్టేసుకుంటారో, మీకు హాని చేసిన వాళ్ళని ఇంకా మీ గడప తొక్కనని ఎందుకంటారో, ఇవన్నీ ఎందుకంటే గర్వం వలననే. ఇక లేకపోతే వాళ్ళు తిట్టినా మనకి జ్ఞాపకం ఉండదు, వాళ్ళు ఏమన్నా అన్నా మనకి జ్ఞాపకం ఉండదు. మనల్ని అంటే డైరెక్ట్గా మన మీద చాలా చెడ్డ ప్రచారం జరుగుతుంది అని తెలిసినా మనకి ఏమాత్రం కూడా కోపం ఉండదు. ఎప్పుడంటే మనం వాళ్ళని క్షమించేస్తాం, హృదయంలో విడిచిపెడతాం, ఇంకేమీ కూడా పట్టించుకోము. అలాగని పక్కనే తెచ్చి పామును పెంచుకోవడం కూడా మంచిది కాదు. పాములు ఏమైనా ఉంటే అలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఇదే సమస్త కీడులకు మూల కారణము. ఈరోజు మనం ఇలా ఉండడానికి, నేలపడి ఉండడానికి, ఇంకా మనకి కార్యాలు జరగకపోవడానికి, హెచ్చింపు రాకపోవడానికి, బిడ్డలు పెళ్ళవ్వకపోవడానికి, బిడ్డలు పుట్టకపోవడానికి, కార్యాలు జరగకపోవడానికి, మన జీవితం ఇలా అయిపోవడానికి అన్నిటికీ కారణము గర్వమే. ఇంకా నో డౌట్, ఇంకేమీ కాదు. అన్నిటికీ కారణం గర్వమే. కాబట్టి ఈరోజు నేను ఆ గర్వాన్ని విసర్జిస్తున్నాను. ఇది మళ్ళీ నాలోనికి రాకుండా సమాధి చేసేస్తున్నాను ప్రభా, సమాధి చేసేస్తున్నాను ప్రభా అని ఈరోజు మనం సమాధి కార్యక్రమం చేసేద్దాం. దానికి ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నిత్య నివాసి సత్యస్వరూపినికి వందనాలు. ఈరోజు నిజంగా నాతో నేనే మాట్లాడుకున్నాను ప్రభువా. విన్నవాళ్ళు వారితో మాట్లాడాను అనిపిస్తే వారు అది రిసీవ్ చేసుకోవడానికి సహాయం చేయండి. మేము గర్విష్ఠులమని ఎవరైతే ఒప్పుకుంటున్నారో వారందరినీ కూడా ఈరోజు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. ఆ గర్వాన్ని విడిచిపెట్టుకోవడానికి సహాయం చేయండి. ఆ యొక్క గర్వపు లక్షణాలను విడిచిపెట్టుకోవడానికి సహాయం చేయండి. ఇప్పటి వరకు ఎవరినైనా మా గర్వముతో హర్ట్ చేసి ఉంటే ఆ దాని విషయంలో కూడా మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాను. ఇక మీదట మేము గర్విష్ఠులము కాకుండానట్లుగా నాయన దీన మనస్సు కలిగి జీవించడానికి అవసరమైన కృప మాకు దయచేయమని అడుగుచున్నాను. ఏ ఏరియాలో మేము గర్వించామో ఆ ఏరియాలోనే నీవు అణిపి నాయన అనేకులను నాయన సాధు చేస్తున్నావనే సాక్ష్యాలు మా ముందర ఉన్నాయి ప్రభువా. వాటన్నిటిని మేము దృష్టిలో పెట్టుకుంటున్నాము. గర్వము నాయన ఎంతటి పాతాళానికి ఎలాగ అణగదొక్కేస్తుందో ఈరోజు వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు. గర్వము ద్వారా వచ్చిన జబ్బులు ఈరోజు పారిపోవాలి. గర్వము ద్వారా వచ్చిన లేమి పారిపోవాలి. గర్వము ద్వారా వచ్చినటువంటి బాధలు పారిపోవాలి. గర్వము ద్వారా వచ్చినటువంటి ప్రతి పరిస్థితిని యేసు నామంలో పొమ్మని ఆజ్ఞాపిస్తుంది. యేసయ్యా ముట్టి స్వస్థపరచండి, గర్వము నుంచి విడిపించండి. ఆత్మీయ స్వస్థత, శారీరక స్వస్థత, మానసిక స్వస్థత దేవా నాయన గర్వము నుంచి విడుదల మాకు కలుగునుగాక. ఆత్మకార్యాలు జరిగించమని నాయన నా దేవుడు ఎలాంటి దీన మనస్సు గలవాడో నాయన ఆ మనస్సు మాకు అనుగ్రహించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామంలో ఈ ప్రార్థనని సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.